మాజీ జెడ్పీటీసీ లంక సదయ్యపై మండిపడ్డ మలయాళ రైతులు. రోజుకో పార్టీ మారుతూ ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తావా? నీవు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పు. రైతుల బాధలు నీకు పట్టవా? నక్కల ఒర్రె కోసం సారీ గోడ్కు చెప్పినా పట్టించుకోలేదు. ప్రశ్నల వర్షం కురిపించిన రైతులు. బ్రిడ్జి కోసం అడిగితే బెదిరింపు కాల్స్. మీడియా ఎదుట తప్పైందని చెప్పమన్న లంక సదయ్య. రైతు ఆరోపణ. కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ లంక సదయ్యపై ఆయన గ్రామమైన మలయాళ రైతులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ మండిపడ్డారు. నక్కల వాగుపై వంతెన కావాలని కోరితే రాజకీయం చేస్తున్న లంక సదయ్య నీవు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రోజుకో పార్టీ మారుతూ ఎమ్మెల్యేలను విమర్శలు చేస్తావంటూ ఎద్దేవా చేశారు. నక్కల వాగు సమస్య సారయ్య గౌడ్కు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. అభివృద్ధి గురించి అడిగితే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, మీడియా ఎదుట తప్పైందని ఒప్పుకోమని లంక సదయ్య బెదిరించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నన్ను తొక్కుతారట అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మలయాళ జగ్గయ్యపల్లకు చెందిన రైతులు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో దాసరమణారెడ్డి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లంక సాధారణ అన్నగారు ఆ పార్టీల్లో ఉన్నారు కదా. ఆ భీమదేవరపల్లి ఒకటి, మిజ్జంపేట ఒకటి, తార్పల్లి ఒకటి 3 రోడ్లను ఇచ్చారు. ఆయన ఇయ్యలేదని ఇప్పుడు అంటాడు. ఇప్పుడు సాధారణ మళ్ళీ వేరే పార్టీ మారినప్పుడు ఇప్పుడు విజయన్న డాంబర్ రోడ్ ఇస్తే ఆయన ఇయ్యలేడని కూడా అంటాడు. ఇట్లా పార్టీలు మారుకుంటా పోతుంటే ఎమ్మెల్యేలను ఇట్లా ఇయ్యలేదని భంగపరచడం ఎక్కడిది అన్న. ఇచ్చిన వాగ్దానం కరెక్టే అని అన్న కూడా తెలుసు. మరి ఇక్కడ లోకల్ లీడర్లు ఇంత విపరీత చేష్టలు చేసుకుంటా వీళ్ళకు డాంబర్ రోడ్ అవసరం లేదా? ఇదే లంక సదయ్య గారికి 8 ఎకరాల భూమి ఉన్నది. నేనే ముందట పడి పిల్లగాడిని అంటాడు. నాకే రైతులు సహకరించి నేనే ముందట పడి 70,000 రూపాయలు పెట్టుకొని రోడ్డు మొరం పోసుకోవడం జరిగింది. కనీసం ₹1 కూడా ఇవ్వలే. ఇప్పుడు నెల రోజులు అవుతుంది ఇక్కడ ఉన్న గండివాడి. కనీసం బ్లేడ్ బండితోటి కూడా మీరు చేయలేకపోతారుగా. మండల నాయకులు మీరేం చేశారు గతంలో అంటున్నారు. ఇప్పుడు కళ్ళ ముందట జరిగేదాన్ని ఇప్పుడు కనీసం నెల రోజులు సంఘటన జరిగినాక కూడా మీరు పట్టించుకోకుండా బ్లేడ్ బండి తీసుకొచ్చి 1 గంట 2 గంటల పని అయ్యేదాన్ని రైతులు ఏం చేస్తారు? నేను చెప్పిందే వేదం మలయాళ, నేను నడిచేదే వేదం, నేను మాట్లాడేదే వేదం అన్నీ ఆయన అనే విధంగా రైతులను గ్రామస్తులను చులకనగా చూసుకుంటా ఇప్పుడు తిరుపతి రెడ్డి మీద ఉమ్మి వేస్తే మా మీద ఉమ్మి వేసినట్టు కదా. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి ముఖం మీద పడుతుంది, అది మీ ముఖం మీద పడుతుంది. మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి. నేను ఎవరికి లొంగా, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను అట స్థానిక ఎన్నికల తర్వాత దొక్కుతారట. నన్ను ఎందుకు దొక్కుతారు? మళ్ళీ లంక సాధారణ మొన్న మమ్మల్ని పిలిపించుకొని ఈ సంఘటన కానుంచి ఎన్నట్టు పిలువన్నాడు. మన టీఆర్ఎస్ నాయకులు వచ్చినాక మమ్మల్ని పిలిపించి మీరు శ్రీరాంపురం వచ్చి నువ్వు అవగాహన లేక మాట్లాడినావు, ఆ ప్రెస్ ముంగట నాకు అది అది తప్పైందని ఒప్పుకోనని అన్నాడు. నేను ఎందుకు తప్పైందని ఒప్పుకుంటా? నేను అన్నం గట్టే అన్న ఈయన దొంగోడు మంచోడు ఎట్లా అవుతాడు? నేను అసలే రానన్నా అన్న. మరి మీరు ఇట్లా నాయకులను చులకన చేసేది ఎక్కడి? అన్ని పార్టీల నాయకులు అందరు కావాల్సిన వారే. తిరుపతి అన్న మా వలన మేము రైతులమే రప్పించుకున్నాం. మీకు అవమానం జరిగినందుకు మా రైతుల పక్షాన, మా ప్రజల పక్షాన నన్ను క్షమించు, మన్నించు అన్న తిరుపతి అని వేడుకుంటున్నాను. నా పేరు వేణు. నేనే వంగల తిరుపతిరెడ్డికి ఎంపీపీ సదాకు ఫోన్ చేసి రమ్మన్నందుకు వాళ్ళు చేసిన పనుల మీదనేమో శిలాపలకాల వాటి మీద పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఏం పనులు చేయాలని చెప్తాడు. ఆ రైతు వేదిక తీసుకువేయండి అని చెప్తాను. రైతు వేదిక తీసుకుపోయినప్పుడు నువ్వు ఏం చేసినావు? మరి ఇటు మళ్ళీ ఈ రోడే తీసుకుపోయా వంగల తిరుపతిరెడ్డి వేయించుకుంటాను అంటాను. అప్పుడు ఏం చేసినావు? మరి ఇప్పుడు ఇది మళ్ళీ ఎవరన్నా ఎత్తుకోవతాలంటే మరి దీనికి ఎవరు కావాలి ఉంటుంది ఈ ఊరే కాడ అన్న. వంగల తిరుపతిరెడ్డికి క్షమించాలని కోరుతున్నాం. మలయాళ రైతులం రమ్మన్నది మిమ్మల్ని అవమానపరిచిండు. మీరు రమ్మన్నది మీరు ఎందుకు వస్తులన్నా? మీరు అలసలు చేయాలనుకుంటే ఆ రోజు ఊరేకంటే మీరు ఆ రైతు కూలీలు ఉడకపోయినప్పుడే మీరు రాజకీయం చేసేటోళ్ళు. మీరు రారన్న మాకు. ఇప్పుడు మీ విద్యన్నకు 10-15 సార్లు నేను ఫోన్ చేసిన, సారాయ గౌడ్కు ఫోన్ చేసిన. అది ఎండాకాలంలో చేసిన తవ్వ కోసం. చేత్త తమ్మి అన్నాడు. వర్షాలు కొట్టినప్పుడు నాడు కూలీలకు ఇబ్బంది అయినప్పుడు
ఈరోజు నక్కలవాగు మల్యాల నుండి మిర్జంపే పోషంపల్లి పోయే మధ్యలోపట ఉన్నటువంటి నక్కలవాగు గత కొద్ది రోజుల నుండి వర్షానికి కొట్టుకుపోయినది. దాని గురించి మా పోషంపల్లిలో ఉన్నటువంటి మాకు ఈ లైన్లో ఉన్నటువంటి భూముల కొరకు మేము పోగడానికి మాకు ఇబ్బంది అవుతుందని మేము రైతులందరం కలిసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ రోడ్డు బాగుపడాలని ఇదంతా రోడ్డు వేయాలని మా అభిప్రాయం కొద్ది మేము వచ్చినాం తప్ప దీన్ని ఏదో రాజకీయం చేద్దాము, దీనిలో మేమేమో తిందాము పంచుకుందామని కాదు. మేము ఇంతకుముందు కూడా మనిషికి ఎకరానికి 1000 రూపాయలు ఇచ్చి ఎవరు చేయలేనప్పుడు కూడా మేము బాగు చేయించుకున్నాం, మురం పోయించుకున్నాం. అది కొట్టుకపోయింది వర్షానికి వచ్చి. మొన్న ఒక రోజు కూలీలు వచ్చి పని చేస్తా అంటే కూడా వాగు వచ్చి కొట్టుకపోతా అంటే కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న రైతులు పాపం కష్టపడి వాళ్ళకు ప్రాణహాని కలగకుండా చేసిర్రు కాబట్టి వాళ్ళకు మొదటగా నా హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. ఎందుకంటే వాళ్ళని కాపాడినందుకు మన ఊరు గ్రామ పంచాయతీ నుండి ఆ రైతులకు వాళ్ళకు దండం పెట్టి చెప్పిన. ఎందుకంటే మీరు కాపాడినరు కాబట్టి మీకు 10,000 నమస్కారాలు. ఎందుకంటే మన ఊరికి ఇంకోళ్ళు రారు, ఎందుకంటే ఈ ఒర్రె ఇట్లా ఉన్నది కాబట్టి రారు. కాబట్టి మేము ఒర్రె కొరకే వచ్చినాము తప్ప మేమేదో రాజకీయం చేద్దామని చెప్పి రాలేదు. మీరు దీన్ని రోడ్డు మంచిగా చేయాలి అని అన్నాం తప్ప మేము వేరే చేయాలని కాదు. ఇప్పటికైనా మేము విద్యన్న కొరకు ప్రయత్నం చేసినాం, విద్యన్న గెలవాలని ప్రయత్నం చేసినాం, విద్యన్నకు దండం పెట్టినాం. విద్యన్న దృష్టికి మీరు తీసుకుపోండి. నువ్వు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయం చేసినావు అని అంటావు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పుడు గుండు సుధారాణి దగ్గరికి ఆయన పోయి ఓంకార్ షావుకారి దగ్గరికి పోయి ఓంకార్ షావుకారికి దండం పెడితే ఓంకార్ షావుకారి గుండు సుధారానికి చెప్తే అప్పుడు 1,20,00,000 పని చేసాడు. నువ్వు తెలుగుదేశంలో సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు చేసింది లేదు. మొన్న కూడా ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గరికి అమ్మాయి ఉషమ్మాయి ఈ ఊరు కదా అని చెప్పని పోయినరు. మీరు సంతోషం, మంచి పని చేశారు. ఎర్రబెల్లి దయాకర్రావు సార్ కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండ్రి కాబట్టి ఇక్కడ పెట్టిండ్రు. కాబట్టి వాళ్ళు అప్పుడు కూడా టీఆర్ఎస్ వాళ్ళు చేసిందే మేము చేయలే అంటలేము. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్లకు వచ్చి చేసింది ఏంటిది? అప్పుడు వాళ్ళు చేసిందే, ఇప్పుడు వాళ్ళు చేసిందే. దయాకర్రావు గారు టీఆర్ఎస్లో ఉండే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండే, వారికి దండం పెట్టినే చేయించుకున్నావు. మీ అభిప్రాయాలు, మీ ఎమ్మెల్యేకు నీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నదో మాకు తెలియదు. ఆయన ఎందుకు ఇవ్వలేదో మాకెందుకు? మీరు కొట్లాడుకొని ఈ వాగుని ఎందుకు ఆపుకుంటారు? ఈ వాగు బాగు చేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతాను దండం పెట్టి.